హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్లో డే 6గా పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పుదీనాల సువాసన, మసాలాల రుచితో కలిసిన ఈ రైస్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి, అంత టేస్ట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ కాకుండా ఈసారి ఎంతో సింపుల్గా, ఎంతో టేస్ట్గా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ రెసిపీ కానీ ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ అడుగుతారనమాట. అండ్ మనకి బేసిక్గా వింటర్ అండ్ రైనీ సీజన్లో పుదీనా రైస్ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ అందరూ కూడా ట్రై చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని చక్కగా కాసేపు పసుపు, ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టేసి వాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా ఆకులతో పాటు ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ అనేది నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోని బిర్యానీ స్పైసెస్ అనేవి క్వాంటిటీ కొంచెం తగ్గించి, మనం రైస్ తీసుకునే క్వాంటిటీ బట్టి ఇవి కొంచెం యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు, అవి ఇవి అని ఏం లేదు. ఇందులో జీలకర్ర కూడా వేసుకొని అవి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. మరి ఎక్కువ మాటన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అనేది నెయ్యిలో అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ అనేది మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా పుదీనా పేస్ట్ యాడ్ చేసేటప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది కాబట్టి రైస్ అంతా చేదొచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం మొత్తం పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అవనివ్వాలన్నమాట. సైడ్స్ నుంచి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యే విధంగా మనం ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సో దానికి ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతుంటుంది ఒక్కొక్క దగ్గర. సో దానివల్ల మనకి మొత్తం ఫ్లేవర్ అనేది మొత్తం మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఆయిల్ అనేది సైడ్స్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఉంచేసుకోవాలన్నమాట. ఒకసారి నేను చెప్పే ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ పీస్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి అనమాట. అసలు వాటర్ అనేది ఇందులో లేదు. సైడ్స్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయినట్టుందనమాట. ఈ విధంగా ఫ్రై అయితే మనకి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం అయితే యాడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాం కదా. అండ్ కిడ్స్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ కారం అయితే వేసుకోకూడదు కదా. సో అందుకని చెప్పి పచ్చిమిర్చి మనకి ఘాట్ అయితే సరిపోతుంది. అండ్ బిర్యానీ స్పైసెస్ ఘాట్ కూడా ఉంటుంది కదా. సో ఇంకా కారం వేయని అవసరం లేదు. ఇందులోనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, మనకి ఫైనల్గా రైస్ అది వేసిన తర్వాత ఫైనల్ కోటింగ్లో వేసుకున్నా పర్వాలేదు అనమాట. ఒకవైపు ఇది అవుతున్న టైంలో మనకి రైస్ అనేది బాయిల్డ్ రైస్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ అనేది కలిపి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అలా చేసినట్లయితే రైస్కి సాల్ట్ అనేది బాగా పట్టడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట. రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ రైస్లో సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మనం ఈ పేస్ట్లో సాల్ట్ అనేది తగ్గించుకోవాలి, 2 వైపులా ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట. సో నేనైతే బాయిల్డ్ రైస్ అయితే 1 కప్ అయితే వేసుకున్నాను. ఈ మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా రైస్కి పలుకుగా కాకుండా చక్కగా పట్టే విధంగా సైడ్స్ నుంచి ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారా, రైస్ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించకూడదు, మొత్తం అంతా గ్రీనరీగా పుదీనా రైస్ లాగా కనిపించాలన్నమాట. పేస్ట్ అంతా కూడా అంతలాగా రైస్కి అయితే పట్టే విధంగా కలుపుకోవాలి. మనకి రైస్ అనేది ప్యాన్కి అంటుకుంటుంది అంటే మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం రైస్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో దీన్ని మిక్స్ చేసుకునే ప్రాసెసే కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, మొత్తం గ్రీనరీగా ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించకుండా ఎంత పర్ఫెక్ట్గా అయితే కలిసిందో, చాలా బాగుందండి రైస్ టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకెలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఉంది, పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కానీ పుదీనా ఆకులు కానీ పైన గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిన పుదీనా రైస్ అయితే చక్కగా తయారైపోయింది. పిల్లలకి హ్యాపీగా కట్టేయచ్చు అనమాట లంచ్ బాక్స్. ఈ రెసిపీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.